వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో ఎక్సైజ్ 9.1లో కొన్ని సమ్స్ చూద్దాం. ఈరోజు రిమైనింగ్ సమ్స్ చూద్దాం. సో జాగ్రత్త చూడండి అన్న. సో 5th సమ్తో ఎండ్ చేశాను. సో నెక్స్ట్ 6th సమ్ వచ్చేసరికి ఏంటన్నా, ఏ 1.5 meters tall boy స్టాండింగ్ అట్ ఏ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ 30 meters tall బిల్డింగ్. అంటే సో డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నాను కదా నాన్న. సో ఇలా ఉంది నాన్న, ఇది ఒక 30 meters tall బిల్డింగ్ రా. ఇది దీని ముందున ఒక 1.5 meters ఒక టాల్ వ్యక్తి, ఒక ఆయన నించొని ఉన్నాడు రా. అదవుతుందా? సో అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హీజ్ ఐస్, గుర్తుపెట్టుకున్నానా. సో ఇప్పుడు ఇలా చేసాం అనుకోండి, ఇది కూడా 1.5 అవుతుంది, ఇది కూడా 1.5 అయితే ఇది ఎంత అవుతుంది నాన్న మనకి? 30 minus 1.5 అంటే ఎంతరా? 28.5 రా. 28.5 meters నాన్న, అంతే కదా. సో ఫస్ట్ ఇనీషియల్గా ఎంత నాన్న? 30 degrees అంటున్నాడు. ఇనీషియల్గా 30 degrees అంటున్నాడు. చూడండి ఒకసారి, ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 to 60 degrees. ఓకేనా. సో ఆ ఎలివేషన్ ఏమైందన్న? 30 degrees నుంచి 60 degrees వరకు వచ్చిందంట. అండ్ హీస్ వాక్స్ టువర్డ్స్ ది బిల్డింగ్. అంటే ఇక్కడ ఉండే ఈయన ఇలా ముందుకు వెళ్ళడం వల్ల ఏమైందన్న? 30 degrees కాస్త 60 degrees వరకు రీచ్ అయిందన్న. అంటే ఆ ఎలివేషన్ ఏమైందన్న? ఇంక్రీజ్ అయింది. ఇది ఎంతనన్నా? 60 degrees రా. 60 degrees. ఓకేనా. సో 60 degrees అయితే అండ్ హీస్ వాక్స్ టువర్డ్స్ ది బిల్డింగ్. ఫైండ్ ది డిస్టెన్స్ హీస్ వాక్ టువర్డ్స్ ది బిల్డింగ్. అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దీన్ని ఏ అనుకోనా, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి, ఓకేనా, దీన్ని డి అనుకోండి అన్న. నాకు ఏం కావాలరా? నాకు ఏడి ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఏడి ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా. ఏడి ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలరా? మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, హెచ్ఎన్ సైడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. tan 30. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై ఏబి. tan 30 ఎంతనన్నా? 1/√3 ఈక్వల్ టు బీసీ. బీసీ ఎంతనన్నా? 28.5 రా. 28.5 బై ఏబి నాన్న. ఏబి అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇంతవరకు వస్తుంది అనమాట. సో ఏబి ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏబి ఈక్వల్ టు 1 into ఏబి ఈక్వల్ టు 28.5 into √3 meters రా. అంటే టోటల్ డిస్టెన్స్ మనకు వచ్చిందిరా. మనకి సరిపోయింది కదా. తర్వాత మనకి ఏం కావాలన్నా? 60 degrees కావాలి, అంటే డీబీ కావాలి, అవునా కదా. ఇది ఏదైతే వచ్చిందో అంటే ఏబీలో నుంచి డీబీ తీసానంటే ఏడీ వచ్చేస్తుంది. ఏడీ మనకు కావాలి, అంతే కదా. సో చూడండి, ఇప్పుడు tan 60 నాన్న. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై డీబీ. tan 60 ఈక్వల్ టు బీసీ బై డీబీ, రైట్. బీసీ బై డీబీ అంటే tan 60 ఎంత నాన్న? √3 ఈక్వల్ టు బీసీ. బీసీ ఎంత నాన్న? 28.5 బై డీబీ. డీబీ ఎంత నాన్న? డీబీ మనకు తెలియదు, డీబీ కావాలి. అంటే డీబీ ఈక్వల్ టు డీబీ ఇటువైపు వెళ్ళిపోయి √3 ఇటువైపు వస్తే 28.5 బై √3 నాన్న. సరిపోయిందా? మనం ఏం చెప్పారా? మనకి ఏం కావాలి? ఏడీ కావాలి. అంటే ఏడీ ఈక్వల్ టు ఏబి మైనస్ డిబి. ఏబి ఎంత వచ్చిందిరా మనకి? 28.5 √3 మైనస్ డిబి 28.5 బై √3 నాన్న. మామూలుగా ఎల్సిఎం ఎంత నాన్న? √3 ఎల్సిఎం వేయండి. √3 ఎల్సిఎం వేస్తే ఇది 28.5 √3 into √3 రా మైనస్ 28.5 రా, అంతే కదా. మైనస్ 28.5 నాన్న. √3 into √3 ఎంతరా? 3, అంతే కదా. సో 3 into 28.5 మైనస్ 28.5 బై √3 నాన్న. ఇక్కడ చూడండి, మొత్తం 28.5 ఎన్ని టైమ్స్ ఉందిరా? 3 times ఉంది. మనల్ని ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు? 1 time సబ్ట్రాక్ట్ చేసేయమంటున్నాడు. మరి 28.5 3 times నుంచి 1 time సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా ఎన్ని టైమ్స్ ఉంటారా? 2 times ఉంటుంది. అంటే 2 into 28.5 బై √3 నాన్న. 2 0 10 1 ఓకేనా. 57 నాన్న. 57 point something అని వచ్చిందిరా. బట్ బై √3 ఉందిరా అన్న. డినామినేటర్లో √3 ఉండకూడదని చెప్పేసి అన్నాను. అంటే √3తో మల్టిప్లై చేయాలి. √3తో రేషనలైజ్ చేద్దాం. √3 బై √3 అంటే 57 √3 బై 3 నాన్న. 3 1s 3 19s అంటే ఎంత వచ్చిందిరా? 19 √3 వచ్చింది నాన్న. 19 √3 meters నాన్న. అంటే ఇది ఏడి అనేది ఎంత వచ్చిందిరా? 19 √3 meters నాన్న. ఓకేనా, అర్థమైందా?
సో జాగ్రత్త నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ the angle of elevation of the bottom and top of the transmission tower fixed at the top of the 20 meters height. 20 meters height top building are 45 degrees and 60 degrees respectively. Find the height of the tower and antunna. Malli chusukunnana. From the any point on the ground, angle of elevation bottom and top of the transmission tower fixed on the top of the 20 meters building. అదవుతుందా? 20 meters బిల్డింగ్. నాన్న ఒక బిల్డింగ్ ఉందంటరా, ఒక బిల్డింగ్ ఇలా ఉందనుకుందాం. ఈ బిల్డింగ్ మీద ఒక ట్రాన్స్మిషన్, ఓకేనా, ఒక ట్రాన్స్మిషన్ టవర్ అనేది అలా ఉందిరా. ఓకే, ట్రాన్స్మిషన్ టవర్ అని ఉంటే ఎనీ పాయింట్, ఇక్కడెక్కడో ఒక పాయింట్ ఉందన్న, ఇలా ఒక పాయింట్, ఓకేనా. సో దీనికి ఇలా పేలాడు ఉండేలాగా ఇలా ఒకటి ఉందంట, ఓకేనా. సో ఇక్కడ నుంచి వాడు ఏం చేశాడన్న, టాప్ చూశాడు. టాప్ ఎలా చూశాడు? ఇలా చూశాడు టాప్. ఇంకోటి ఏం చూశాడన్న, బాటమ్ అంటే ఇలా చూశాడు. అని దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకంటారా మీరు. అంటే బిల్డింగ్ అన్నాడనే కొంచెం పెద్దది వేసాను నేను. ఇలా అంటే బాటమ్ అంటే కట్ట కిందకు వస్తుంది. చూసుకోండి డయాగ్రామ్ ఇది ఎలా వస్తుంది, అర్థమవుతుందా? సో ఆడేమంటున్నాడంటే, ఓకేనా, సో టాప్ అండ్ బాటమ్ టవర్ ది ఫిక్స్డ్ దట్ టాప్ ఆఫ్ ది 20 meters అన్నాడు. అంటే దీని హైట్ ఎంత అన్న, 20 meters బిల్డింగ్, 45 degrees 60 degrees రెస్పెక్టివ్లీ. ఇది 45 degrees రా, మొత్తం ఎంత అన్న 60 degrees రా, మొత్తం 60 degrees రెస్పెక్టివ్లీ. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అని అడుగుతున్నాడు. అంటే ఇది కనుక్కోమంటున్నాడు, ఈ హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోమంటున్నాడు రా. నేను హైట్ ఆఫ్ ది టవర్ని ఎక్స్ అనుకుంటాను రా, హైట్ ఆఫ్ ది టవర్నే ఎక్స్ అనుకుంటాను. మరి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నేను ఏమనుకుంటున్నాను అంటే డి అనుకుంటాను, డిస్టెన్స్ అని అనుకుంటాను రా. అదవుతుందా? సో ఈ డిస్టెన్స్ అని నేను అనుకుంటాను. దీన్ని ఇలా మార్చుకున్నా దగ్గరగానే వేసుకోండి బిల్డింగ్ అని, ఓకేనా. సో డిస్టెన్స్ అని అనుకుంటాను అనమాట. ఇప్పుడు నా పాయింట్ ఏంటన్నా, దీని మొత్తం ఎంత వస్తుందా, 20 + x అని వస్తుంది హైట్, అంతే కదా. ఇది నాకు డిస్టెన్స్, అంతే కదా. ముందు నేను ఏం చేస్తానంటే tan 45 అంటే ఏ బి సి డి అని వస్తుంది. అంటే tan 45 అనేది నేను ఏ యాంగిల్లో తీసుకోవాలరా, ఏసిబి. tan 45 ఏంటన్నా, ఆపోజిట్ సైడ్ బై హెచ్ఎన్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై, ఓకేనా, ఏబి. tan 45 వాల్యూ ఎంత, 1. బీసీ ఎంతనన్నా 20 బై ఏబి ఎంతనన్నా డి. అంటే డి ఈక్వల్ ఎంత వచ్చిందిరా, 20 centimeters అని వచ్చింది నాన్న. అంటే డి ఈక్వల్ ఎంతరా, 20 centimeters. సరిపోయిందా, 20 centimeters. ఇప్పుడు అక్కడికి ఏం కావాలన్నాడు, ఎక్స్ కావాలన్నాడు. ఇప్పుడు నేను 60లో తీసుకోవాలి. అంటే tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంతా 20 + x బై అండ్ హెచ్ఎన్ సైడ్ అంటే 20. tan 60 వాల్యూ ఎంతనన్నా, √3 ఈక్వల్ టు 20 + x బై 20 నాన్న. ఈ 20 ఇక్కడ ఏం చేస్తుందిరా, డివైడ్ చేస్తుంది. ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 20√3 ఈక్వల్ టు 20 + x రానన్న. సరిపోయిందా? ఇక్కడ ఎక్స్లో ఉంచాను రా, 20 ఇటువైపు తీసుకురండి, ఓకేనా. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుందిరా, ఈ 20 ఇటువైపు వస్తే -20 అవుతుంది. అంటే 20√3 - 20 నాన్న. సరిపోయిందా? ఇప్పుడు మన పాయింట్ ఏంట్రా, ఇప్పుడు చూడండి సరే, 20 కామన్ తీసాను అనుకో, √3 - 1 వస్తుందిరా. అంటే x ఈక్వల్ టు నాకు ఎంత వచ్చిందిరా, 20 × √3 - 1 వచ్చింది నాన్న. అంటే హైట్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ ఎంత వచ్చిందిరా, 20 ఆఫ్ √3 - 1 రా. ఓకేనా, అర్థమైందా? యా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సరేనా. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. ఆడేమన్నాడు రా, ఒక స్టాచ్యూ ఉందంట. అది ఎంతనన్నా 1.6 meters టాల్, స్టాండ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది పెడస్టల్, ఓకేనా, ఫ్రమ్ ది పాయింట్ ఆన్ ది గ్రౌండ్, ఓకేనా. సో ఒక స్టాచ్యూ ఉంది, అది ఎంతనన్నా 1.6 meters టాల్, అర్థమవుతుంది. దాన్ని ఒక పెడస్టల్ అంటే ఒక ఎర్త్ నుంచి ఒక సర్టెన్ హైట్ తీసుకొని ఆ హైట్ నుంచి పెట్టామన్నమాట. ఆ హైట్ ఎంతో మనకు తెలియదు, ఓకేనా. దాన్ని మనం పెడస్టల్ అంటాం అనమాట, ఓకేనా. సో గ్రౌండ్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాచ్యూ ఈజ్ 60 and from the same point the angle of elevation top of the pedestal is 45. Find the height of the pedestal అంటున్నాడు. వేసాడు డయాగ్రామ్, వేసాడు అంతే. 8th క్వశ్చన్ చూడండి అన్న ఒకసారి. ముందని ఏమన్నాడు రా, ఏ స్టాచ్యూ ఈజ్ 1.6 meters అన్నాడు. బట్ దానికన్నా ముందు ఏముందన్నా, ఒక పెడస్టల్ ఉందిరా. పెడస్టల్ అనేది ఎలా తీసుకుందాం, ఇలా ఉంది. ఈ పెడస్టల్ మీద ఏంటన్నా ఒక స్టాచ్యూ ఇలా పెట్టాడు రా,
ఇలా పెట్టి దీనికి ఏదో ఒక సర్టెన్ పాయింట్ ఇక్కడెక్కడో ఒక పాయింట్ తీసుకున్నాడు రా. ఈ పాయింట్ దగ్గర నుంచి అది ఏం చేశానన్నా, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది స్టాచ్యూ 60 degrees అంట. అంటే ఇక్కడ నుంచి ఇలాగా తీసుకొని వెళ్తే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతనన్నా 60 degrees అన్నాడు రా. సరిపోయింది. 60 degrees ఫ్రమ్ ది సేమ్ పాయింట్ అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది పెడస్టల్. పెడస్టల్ అంటే ఇదే కదా. ఈ పెడస్టల్ టాప్కి ఎలా ఉందనన్నా, ఇలాగ 45 degrees ఉందిరా. డయాగ్రామ్ కొంచెం నీట్గా వేసుకున్నా. 45 degrees ఉందిరా. 45 degrees. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పెడస్టల్ అంటున్నాడు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పెడస్టల్. అక్కడ మనకి ఏం ఇచ్చాడు, స్టాచ్యూ హైట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1.6 meters. అదవుతుందా? దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి, దీన్ని డి అనుకోండి. మనకి ఏం కావాలి ఇప్పుడు? ఏబి మనకు తెలుసు, ఏబి మనకి 1.6 meters. బీసీ కావాలి, బీసీ ఎంతో కావాలి మనకి. బీసీ కావాలనుకుంటే మళ్ళీ సేమ్, అంటే మనకి ఏంటి, హెచ్ఎన్ సైడ్ ఓకే, హెచ్ఎన్ సైడ్ తెలీదు, అలాగే మనకి ఏంటి ఆపోజిట్ సైడ్ ఒక వేరియబుల్ తెలీదు, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంతట్లాగే ట్యాన్ వాల్యూస్ చేద్దాం. ట్యాన్ వాల్యూస్ చేస్తే నేను ఏం చేసుకుంటానంటే ద పెడస్టల్ హైట్ని నేను ఏమనుకుంటాను అంటే, పెడస్టల్ హైట్ని ఎక్స్ అనుకుంటాను రా. అదవుతుందా? ఈ పెడస్టల్ హైట్ని ఎక్స్ అనుకుంటాను. ఎక్స్ అనుకుంటే నేను డీసీని ఏమనుకుంటున్నాను అంటే డిస్టెన్స్ అనుకుంటాను. ఇప్పుడు చూడండి ఒకసారి, tan 45 ఈక్వల్ టు పెడస్టల్ అంటే బీసీ బై డీసీ. tan 45 వాల్యూ ఎంతనన్నా 1, బీసీ ఎంతనన్నా ఎక్స్ బై డి, అంతే కదా. డి అంటే డి ఈక్వల్ టు ఎంతరా, ఎక్స్. అంటే ఇది ఎంత ఇది వచ్చిందో ఇది కూడా అంతే వచ్చింది, వదిలేయండి. రిలేషన్ మనకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఇది 60లో తీసుకుందాం. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. నన్ను ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ అవుతుంది. ఏసీ ఎంత అవుతుందిరా, ఇది 1.6, ఇది ఎక్స్, అంటే 1.6 ప్లస్ ఎక్స్ నాన్న. అదవుతుంది ఆపోజిట్ సైడ్ 1.6 ప్లస్ ఎక్స్ బై, ఓకేనా. సో హెచ్ఎన్ సైడ్ దట్ ఈస్ డి. tan 60 వాల్యూ ఎంత నాన్న, √3 వాల్యూ. √3 ఈక్వల్ టు 1.6 ప్లస్ ఎక్స్ బై డి. అంటే డి ఈక్వల్ టు 1.6 ప్లస్ ఎక్స్ బై √3 నాన్న. 1.6 ప్లస్ ఎక్స్ బై √3 నాన్న. ఇక్కడ మనం అంటే మనం 60 degreesని చూస్ చేసుకొని చేస్తే 1.6 ప్లస్ ఎక్స్ బై √3 వచ్చింది. అలా మనం 45 degrees వేసుకొని చేసుకుంటే పెడస్టల్ డి ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. ఈ రెండు మనం ఈక్వల్ చేయొచ్చు కదా. ఇది డి ఈక్వల్ టు ఎక్స్, డి ఈక్వల్ టు 1.6 ప్లస్ ఎక్స్ బై √3 వచ్చింది. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు కదా. ఆ రెండింటిని ఈక్వల్ చేద్దాం చూడండి ఒకసారి, ఓకేనా. సో 1.6 ప్లస్ ఎక్స్ బై √3 ఈక్వల్ టు ఎక్స్, అంటే 1.6 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్. √3 ఇంటూ ఎక్స్. ఈ ఎక్స్ని ఏం చేద్దాం మనం, ఎక్స్ని వైపు తీసుకెళ్ళిపోదాం. అంటే 1.6 ఈక్వల్ టు √3x మైనస్ ఎక్స్. √3x మైనస్ ఎక్స్, ఓకేనా. సో 1.6 ఈక్వల్ టు, ఇక్కడ మనం ఎక్స్ కామన్ తీస్తే √3 మైనస్ 1 వస్తుంది. ఇక్కడ మనకి ఏం తెలియాలి, ఎక్స్ తెలియాలి. అంటే √3 మైనస్ ఎక్స్ ఇటువైపు వస్తే ఏమవుతుంది అన్న, డివైడ్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 1.6 బై √3 మైనస్ 1. డినామినేటర్లో రూట్ వాల్యూస్ రాకూడదు అని చెప్పేసి అన్నాను. అంటే ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలి. ఇక్కడ √3 మైనస్ ఉంది, √3 ప్లస్ 1 బై √3 ప్లస్ 1 ఇంటూ √3 ప్లస్ 1 బై √3 ప్లస్ 1. ఓకే, పైన ఏమొస్తుందన్న 1.6 ఇంటూ √3 ప్లస్ 1 బై, కిందనే వస్తుందిరా ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఏ మైనస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏదైనా పర్లేదు, ఓకేనా. దాని ఫార్ములా ఏంటన్నా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే √3 స్క్వేర్ మైనస్ 1 రా. అంటే 1.6 ఇంటూ √3 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ కట్ అయిపోయింది 3 మైనస్ 1 ఎంత అన్న 2 1s టీ 0.8 రా. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0.8 ఇంటూ √3 ప్లస్ 1. లెంత్ ఆఫ్ ది పెడస్టల్ ఎంత వచ్చిందిరా, హైట్ ఆఫ్ ది పెడస్టల్ వచ్చేసరికి 0.8 ఇంటూ √3 ప్లస్ 1, ఓకేనా. సో 0.8 ఆఫ్ √3 ప్లస్ 1 అర్థమైంది కదా నాన్న. సో జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా సార్ చూడండి నాన్న, నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 degrees రా. ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్
30 degrees రా. అంటే మనం ఏం చేద్దామంటే రెండు ఇచ్చాడు అన్న, ఏం ఇచ్చాడు, బిల్డింగ్ ఒకటి టవర్ ఒకటి, ఓకేనా. సో 9th, ఓకేనా. సో ఇది మనకి ఏంటి, బిల్డింగ్ అన్న, ఇది మనకి ఏంటన్నా టవర్. ఆడేమంటున్నాడు రా, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అంటున్నాడు, అంటే ఇక్కడ నుంచి ఇలాగా ఫుట్ ఆఫ్ ది టవర్ అంటున్నాడు. టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ ఫుట్ ఆఫ్ ది టవర్ అని అంటున్నాడు. ఈజ్ 30 degrees అంటున్నాడు. అంటే ఇలా తీసుకుంటే ఇక్కడ ఎంతనన్నా 30 degrees అని అన్నాడు. ఓకే, 30 degrees. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ అండ్ ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈ 60 degrees, ఓకేనా. సో ఆడు ఏం చేశానన్నా, ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ టు టాప్ ఆఫ్ ది టవర్ ఇక్కడ ఎంత ఇచ్చాడు రా, 60 degrees అని ఇచ్చాడు రా, 60 degrees అని ఇచ్చాడు. ఓకే, ఫ్రమ్ 60 degrees. ఇఫ్ ద టవర్ ఈజ్ 50 meters హైట్, నాన్న దీని హైట్ ఎంత నాన్న 50 meters అంటున్నాడు రా, 50 meters అంటున్నాడు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అంటున్నాడు రా. నాన్న నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలాగా చేస్తాను రా, నాకు దీని మొత్తం హైట్ ఎంతరా, మొత్తం టవర్ హైట్ ఎంతరన్నా 50 meters, 50 meters. నాకు ఏంటిది, ఇది బిల్డింగ్ హైట్ అంతే కదా. సో బిల్డింగ్ హైట్ నేను ఎక్స్ అనుకోను, మరి ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే కదా నన్ను అవుతుంది. మరి ఇది ఎక్స్ అయితే ఇది ఎంత అవుతుందిరా, టోటల్ 50, ఇది ఏమవుతుందిరా 50 - x అవుతుంది నాన్న. ఇది ఏమవుతుంది మనకి 50 - x అనేది అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ కనుక్కోమంటున్నాడు. ఎక్స్ కనుక్కోమంటే మళ్ళీ మనం ఏం చేస్తామన్నా, సేమ్ ఇందాట్లాగే, ఓకేనా. ముందు ఏం చేద్దామంటే tan, రైట్. సో tan 30 ఈక్వల్ టు, ఇదేంటి మనకి డిస్టెన్స్, ఈ రెండింటికి డిస్టెన్స్ d అనుకుందాం. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఇదే కదా, ఆపోజిట్ సైడ్ ఎంతనన్నా ఎక్స్ బై, ఓకేనా. సో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్ అంటే ఎంతనన్నా d. tan 30 వాల్యూ ఎంత, 1/√3, 1/√3 ఈక్వల్ టు x/d నాన్న. అంటే d ఈక్వల్ టు x√3 రా, అంటే √3x అని, d ఈక్వల్ టు √3 × x నాన్న. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ కేసులో కూడా మనకి ఎడ్జెంట్ సైడే ఈక్వల్, ఆ రెండు ఈక్వల్ చేసుకుంటే x వాల్యూ వచ్చేస్తుంది, అందుకని అలా చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటంటే tan 60. సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఇది మొత్తం ఆపోజిట్ సైడ్ ఎంతనన్నా 50 బై ఎడ్జెంట్ సైడ్ ఎంతనన్నా, ఎడ్జెంట్ సైడ్ ఎంతనన్నా d. సరిపోయిందా, ఎడ్జెంట్ సైడ్ d మనకి, ఓకేనా. tan 60 వాల్యూ ఎంతనన్నా √3 ఈక్వల్ టు 50/d, సారీ √3 ఈక్వల్ టు 50/d. మరి d ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా, 50/√3 వచ్చింది నాన్న. d ఈక్వల్ టు 50/√3 వచ్చింది నాన్న, ఓకేనా. ఎంతవరకు ఇప్పుడు మనకి ఏంటి, d ఈక్వల్ టు √3 × x, d ఈక్వల్ టు 50/√3. d అంటే ఏంటి, డిస్టెన్స్ అంతే కదా, డిస్టెన్స్. ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఈ రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదా, అంటే √3x ఈక్వల్ టు 50/√3 నాన్న. డిస్టెన్సే కదా, ఎలాగ ఈ డిస్టెన్స్ అయినా డిస్టెన్సే కదా, ఈక్వలే కదా. ఈ √3 తీసుకెళ్ళాం అనుకోండి, √3² × x ఈక్వల్ టు 15 అన్న. స్క్వేర్ రూట్ కట్ చేసేయండి. 3x ఈక్వల్ టు 50. మరి x ఈక్వల్ టు ఎంత అవుతుందా, 50/3. 3 1s 3 16s నాన్న, 48 అండ్ 2/3 రా, 2/3 meters నాన్న. x ఈక్వల్ టు ఎంత నాన్న, 16 2/3 meters. అంటే లెంత్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చాను కదా నాన్న, 16 2/3 meters నాన్న, ఓకేనా. క్వశ్చన్ అర్థమైంది కదా నాన్న, జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సరేనా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్స్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది రోడ్, ఓకేనా. ఒక రోడ్డు ఉందన్న, ఒక రోడ్డుకి రెండు వైపులా 2 పోల్స్ అనేవి ఉన్నాయిరా, ఓకేనా. సో 10th ఆన్సర్, రైట్. సో 2 పోల్స్ అనేవి ఇలా ఉన్నాయిరా. రెండోడు ఏమన్నాడు రా, ఈక్వల్ హైట్స్ అంటున్నాడు, అంతే కదా, ఈక్వల్ హైట్స్ అంటున్నాడు. ఆపోజిట్ నీతర్ సైడ్ రెండు వైపులు ఏం చేస్తున్నాడు, మధ్యలో రోడ్డు ఉంది, ఇటువైపు వాటిని మనం పెట్టారనమాట. సో రోడ్స్ విచ్ ఈజ్ 80 meters వైడ్, అంటే ఈ రెండింటి మధ్య ఉండే ఎంతనన్నా డిస్టెన్స్ 80 meters. పాయింట్, ఓకేనా. బిట్వీన్ దమ్ రోడ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పోల్ ఆర్ 60 degrees and 30 degrees. ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉంది నాన్న, ఒక పాయింట్ దగ్గర నుంచి ఏం చేశాడంట, ఇలా ఎలివేషన్ చేశాడు. ఇలా ఎలివేషన్ చేస్తే ఒకటి 60 degrees అయిందంట, ఇంకోటి 30 degrees.
30 degrees. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్. పోల్ హైట్ కనుక్కోమంటున్నాడు. ఓకే. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ది పోల్స్. అంటే ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అంటే ఈ పాయింట్కి పోల్కి. ఓకేనా. ఇది పాయింట్ అంటే 0 అనుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి ఇలా అనుకున్నాం అనుకోండి. ఓకేనా. సో మనం ఏమేమి కనుక్కోమంటున్నాడు రా ఏబి అండ్ ఏబి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. నెక్స్ట్ ఓఏ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఓడి ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. చేసేద్దాం, గొడవ లేదు, అంతే కదా. మనకు ట్రయాంగిల్ వచ్చిందంటే అయిపోయినట్టే, ఇంకేముంది. సో పాయింట్ ఇప్పుడు మనకి ఏంటన్నా మనకి ఓకే ఇది మొత్తం ఎంతనన్నా 80 మీటర్స్. ఇది 80 మీటర్స్ అయితే నేను లెట్ ఓకేనా. సో ఓఏ లేదా ఏఓ నేను ఎక్స్ అనుకున్నాను అనుకో. ఇది నేను ఎక్స్ అనుకుంటే ఇది ఎంత అవుతుందో నాకు 80 - x అవుతుంది, అంతే కదా. 80 - x అవుతుంది. ఇప్పుడు వేద్దాం మనం ఆపోజిట్ సైడ్ ఏబి, రైట్. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఎంతనన్నా ఏబి బై ఎక్స్. tan 30 వాల్యూ ఎంతరా 1/√3. 1/√3 ఈక్వల్ టు ఏబి బై ఎక్స్ నాన్న. అంటే ఏబి ఈక్వల్ టు x/√3 ఇలా ఉంచండి. నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఒకసారి. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే సిడి బై ఓకేనా. సో హెచ్ఎన్ సైడ్ 80 - x. tan 60 వాల్యూ ఎంతనా √3 ఈక్వల్ టు సిడి బై 80 - x. సిడి ఈక్వల్ టు 80 - x ఇటువైపు తీసుకోవాలి. అంటే సిడి ఈక్వల్ టు √3 × 80 - x నాన్న. √3 × 80 - x నాన్న. ఇక్కడ మన పాయింట్ ఏంట్రా ఈ సిడి ఈక్వల్ టు ఏబి అవుతుందా. ఎందుకంటే దీని హైట్ ఎంత అయితే ఉందో దీని హైట్ కూడా అంతే ఉందని అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసామనుకో. ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసామంటే ఎక్స్ వాల్యూ వస్తుంది కదా, అవునా కదా. అంటే ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చిందంటే ఇది తెలిసిపోతుంది. ఇది తెలిసిపోతే ఇది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అంతే. సో చూద్దాం ఒకసారి. ఓకేనా. ఏబి ఈక్వల్ టు సిడి. సో ఓకేనా x/√3 ఈక్వల్ టు √3 × 80 - x. ఈ √3 ఇక్కడ ఏం చేస్తుంది అన్న డివైడ్ చేస్తుంది. ఇటువైపు వెళ్తే ఏమవుతుందా మల్టిపుల్ అవుతుంది. x √3² × 80 - x రా. స్క్వేర్ రూట్ కట్ అయిపోయింది. అంటే x 380 240 నాన్న -3 × x 3x నాన్న. ఈ -3x ఇటువైపు తీసుకురండి రా. ఇక్కడ x ఉంది. ఈ -3x ఇటు వస్తే ఏమవుతుంది 4x అవుతుంది. 4x ఈక్వల్ టు 240 రా. x 240/4 రా. అంటే 60 వచ్చిందిరా. x ఎంత వచ్చింది నాన్న 60 వచ్చిందిరా. ఏదైతే మనం అనుకున్నామో ఇది ఎంత నాన్న 16 నాన్న. ఇది 60 అయితే ఇది ఎంత అవుతుందా 80 - 20 ఎంత అవుతుందన్న 80 - 60 ఎంత అవుతుందన్న 20 అవుతుందిరా, రైట్. ఓకేనా. సో ఏఓ వచ్చేసరికి ఎంతనన్నా 60 అండ్ ఓకేనా డిఓ వచ్చేసరికి ఎంతనన్నా 80 - 60 దట్ ఈస్ 20 నాన్న. సరిపోయిందా. దట్ ఈస్ 20 నాన్న. ఇప్పుడు మనకు పాయింట్ ఏంటన్నా మనకి ఏం కావాలన్నాడు ఏబి కానీ సిడి కానీ కావాలంటున్నాడు. ఏబి ఏంటన్నా అంటే ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ కానీ లేదంటే ఈ ఈక్వేషన్లో కానీ ప్లేస్ చేస్తామనుకో మనకు వచ్చేస్తుంది, అంతే కదా. మనం ఏబి ఈక్వల్ టు x/√3 ఉంది కదా, అది సాల్వ్ చేద్దాం. ఏబి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు x/√3. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న 60 వచ్చింది. సో 60/√3. నేను ఏం చెప్పాను డినామినేటర్లో ఓకేనా రూట్ వాల్యూస్ రాకూడదురా నాన్న అని చెప్పాను. సో అందుకని ఏం చేస్తాను నేను రేషనలైజ్ చేస్తాను అనమాట. √3/√3 ఓకేనా 60√3/√3 స్క్వేర్ నాన్న. స్క్వేర్ రూట్ కట్ అయిపోయింది. అంటే 60√3/3 రా. 3 1s 3 20s రా. అంటే ఏబి ఈక్వల్ టు అంటే హైట్ ఆఫ్ ది పోల్ ఏబి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు 20√3 మీటర్స్ నాన్న. సరిపోయిందా. ఇది మనకు పాయింట్. ఒకటి 60 ఇంకొకటి 20 ఓకేనా. సో హైట్ ఆఫ్ ది పోల్ వచ్చేసరికి 20√3 నాన్న. ఓకేనా. యా అర్థమైంది కదా నాన్న. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. టైం అయిపోయినట్టుంది. ఓకేనా. యా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న.